విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు నిర్వహించకూడదు అన్న హైకోర్టు తీర్పు కొత్త వివాదాలకు తెరలేపింది. ప్రభుత్వాలే తమను విదేశాలకు పంపాయని విజయవాడ దుర్గగుడి ఉప ప్రధానార్చకులు శంకర్ శాండిల్య అంటున్నారు. రాజ్యాంగం, ఎండోమెంట్ చట్టాల్లో విదేశీ ప్రయాణంపై నిషేధం లేదన్నారు. సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ఏపీ, తెలంగాణలోని ప్రధాన అర్చకులు విదేశాలకు వెళ్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో విదేశాలకు వెళ్లిన అర్చకులు అంటూ కొత్త వివాదాన్ని తెరలేపటం సరికాదని హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్న శంకర్ శాండిల్యతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విదేశాలకు వెళ్లిన అర్చకులకు దుర్గగుడి అంతరాలయంలోకి ప్రవేశం లేదంటూ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు దుర్గగుడి ఉప అర్చకులు శంకర్ శాండిల్య ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దుర్గగుడిలో ఎన్నో ఏళ్ళగా మీరు అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నారు. అయితే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైతే విదేశాలకు వెళ్లిన అర్చకులు ఉంటారో వాళ్ళని లోపల అంతరాలయంకి ఎలవ్ లేదంటూ కూడా చెప్పింది. దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది కుట్రానాలో ఏమన్నాలో తెలియటం లేదు. మరి ఒక మాలో ఉన్న ఒక అర్చకుడినే ప్రేరేపణ చేసి ఈ కోర్టు ఆర్డర్ ఒకటి తీసుకొచ్చారు. విదేశాలు వెళ్ళినటువంటి అర్చకులు అంతరాలయంలో ప్రవేశించకూడదు, కేవలం బయట వరకే మీరు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఒక ఆర్డర్ ఏదో హైకోర్టు నుంచి దేవస్థానానికి వచ్చినట్టుంది. కానీ ఎందుకు చేయకూడదు అసలు అక్కడ అనేది దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. అక్కడ గవర్నమెంటే పంపించి మమ్మల్ని గవర్నమెంటే అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించమని టీటీడీ వాళ్ళు కానీ, అలాగే విజయవాడ కానీ, భద్రాచలం, అలాగే సరస్వతీదేవి టెంపుల్ తెలంగాణలో, ఇలా అన్ని చాలా దేవాలయాలు కూడా అక్కడికి పంపించి పూజా కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు అత్యంత వైభవభేదంగా నిర్వహిస్తున్నాం అక్కడ. కానీ ఈ రోజున ఇలా వచ్చింది కాబట్టి, ఎందుకంటే మేము శృంగేరి వాళ్ళది యాక్చువల్గా వాళ్ళు ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. ఇటువంటి అనవసరమైనటువంటి వాటిని వాళ్ళు ఈ ప్రామాణికాలు చూస్తే మనకి చాలా వస్తాయి. ఇక్కడ నిర్ణయ సింధువు కానీ, ధర్మ సింధువు కానీ చూసుకుంటే దాని ప్రకారం అసలు ఇక్కడ నడవట్లేదు ఇది. అవన్నీ వాళ్ళు పాటిస్తే దీన్ని కూడా పాటించవచ్చు. ఇటువంటివి వస్తే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంతరాలయంలో ఎందుకు ప్రవేశించకూడదు అనేది అది చాలా మాకు చాలా అవమానకరమైనటువంటిది అది. ఎందుకంటే నేను దరిదాపు 76 నుంచి ఈ దేవాలయంలో ఉన్నాను. నేను ఇన్ని సంవత్సరాలుగా నా చిన్నతనం నుంచి అమ్మవారిని చేస్తున్నాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మమ్మల్ని ప్రోత్సహించాలి, కానీ ఇలాగా చేయడం అనేది మరి ప్రభుత్వం కూడా చూసుకుంటుంది ఇదన్నీ కూడా. కాబట్టి మేమైతే ఈ యొక్క కార్యక్రమాలని ఆపం. మేము ఎంతగా మమ్మల్ని అంతరాలయంలో రానివ్వంటే అది మరి అమ్మవారి అనుగ్రహం ఉంటే మేము ఉంటాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఇంద్రకీలాద్రి దుర్గగుడి పైన మీది చాలా కీలక పాత్ర. ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా మా కార్యక్రమాలు మేము నిర్వహిస్తాము, ఎక్కడికి కూడా వెనక్కి తగ్గమని చెప్పారు. అంటే విదేశాలకు వెళ్తారని మీరు చెప్పిన అర్థం తీసుకొచ్చా? వెళ్తాం కంపల్సరిగా. ఎందుకంటే ఒకసారి వెళ్ళినా 100 సార్లు వెళ్ళినా అదే ఇది. కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ శృంగేరి వాళ్ళ మఠాలే అక్కడ ఉన్నాయి. ఆ శృంగేరి మఠానికి కూడా నేను కూడా వెళ్ళి అక్కడ చిన్న కార్యక్రమం చేశాను నేను అక్కడ కూడా. కాబట్టి ఏంటంటే మేమైతే మా ధర్మాన్ని మేము పాటిస్తాం. సార్, అంటే మీరు ధర్మాన్ని పాటిస్తామంటున్నారు, విదేశాలకు వెళ్తామంటున్నారు. మరి హైకోర్టు జడ్జిమెంట్ ఉండగా దాన్ని ఎలా వెళ్తారు సార్? అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా అప్పీల్కి వెళ్తారా? అప్పీల్కి వెళ్తాం కంపల్సరీ. దానికి ఆల్రెడీ దానిలో చేస్తున్నాం. అదంతా కూడా ఏంటి దాని గురించి మాట్లాడుతున్నాం కూడా. ఏంటి ఆ రోజున మరి ప్రభుత్వమే పంపించింది కదా మమ్మల్ని. ప్రభుత్వం చూసుకోగానే మేము మాత్రం దీని గురించి గట్టిగా ఫైట్ చేస్తాం. మేము ఎక్కడా కూడా ఈ సనాతన ధర్మాన్ని, అమ్మవారిని ప్రమోట్ చేయడంలో ఎక్కడే తగ్గం, విదేశాలకు వెళ్తామని చెప్పి కూడా శంకర్ శాండిల్య చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.